ఈ వీడియో ద్వారా నేను 3 రిక్వెస్ట్లు అడగాలనుకుంటున్నాను మోటరోలాని. 2 చాలా ఇంపార్టెంట్, మూడోది వాళ్ళ కోసం, అది వాళ్ళ ట్రస్ట్ బిల్డ్ చేసుకోవడం కోసమే మూడోది కూడా అడుగుతా. బట్ 3 చివరి వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేను మీ సైడ్ మాట్లాడుతున్నాను. ఈ వీడియోని మాక్సిమం హైప్ చేయడానికి ట్రై చేయండి. వీడియో మోటరోలా వరకు వెళ్ళడానికి ట్రై చేయండి. మనం చిన్న ఛానల్ ఏం కాదు, నేను ఎప్పుడు ఈ మాట చెప్పను, బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ నేను చెప్తున్నాను. 2,50,000 సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ మంది, కొద్దో గొప్ప చూడదగిన ఛానల్ ఏమంది, అంటే బ్రాండ్ దాకా వెళ్తే ఓకే కొంచెం కన్సిడర్ చేయొచ్చు అనే నెంబర్ ఉన్న ఛానల్. సో ఇలాంటి ఛానల్ నుంచి ఈ వీడియో కనుక హైప్ అయితే చాలా మందికి ఉపయోగపడే అవకాశం ఉంది. అందుకే నేను ఈ వీడియోని హైప్ చేయమని చెప్పంటున్నాను. 2 డిమాండ్స్ మోటరోలా నుంచి, 2 రిక్వెస్ట్ మనం ఇప్పుడు పెట్టబోతున్నాం. నేను ఎందుకు పెడుతున్నాను అని చెప్పంటే, నా వీడియో చూసి మోటో Edge 50 ఫ్యూషన్ చాలా మంది కొన్నారు. చాలా మంది మోటో Edge 50 ఫ్యూషన్ నేను కొని రివ్యూ చేస్తే 2,30,000 మంది చూశారు. అండ్ దాని కెమెరా రివ్యూ దాదాపుగా 1,00,000 మంది చూశారు. అంటే నా వీడియోసే దాదాపు 3,30,000 మంది చూశారు. 10 మందినే తీసుకుందాం. 3 లక్షల్లో 10 మందే కొన్నారు అనుకుందాం. ఆ 10 మంది నా వల్ల ఎఫెక్ట్ అయ్యారని చెప్పని ఇప్పుడు నన్ను బండబూతులు తిట్టుకుంటాడు కదా నన్ను. ఫోన్ బాగున్నప్పుడు బాగుంది అని నేను ఎలా చెప్పానో, ఇష్యూ ఉన్నప్పుడు కూడా దాన్ని మీ ముందుకు పెట్టడం అండ్ నా సపోర్ట్ మీకు ఉంటుంది అని చెప్పడంలో నేను ముందుంటాను. నీకు ఈ వీడియో చేసే అర్హత ఉందా అని చెప్పి నన్ను అడిగితే ఖచ్చితంగా ఉంది. నేను మోటో Edge 40 సిరీస్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ మోటోలో లాంచ్ అయ్యే అన్ని ఫోన్స్ ని కొని, రివ్యూ యూనిట్స్ కావు, కొని రివ్యూ చేశాను. మోటో Edge 40 నియో దగ్గర నుంచి మోటో G సిరీస్ ఫోన్స్, మోటో Edge 50 సిరీస్ ఫోన్స్ అండ్ మోటో Edge 60 సిరీస్ ఫోన్స్ అండ్ Edge 70 ఫ్యూజన్ అండ్ మోటో సిగ్నేచర్ 55,000 రూపాయలు పెట్టుకొని 45,000 రూపాయలకి 10,000 లాస్ పెట్టుకొని మరి అమ్ముకొని మోటో నుంచి కాంటెంట్ నేను పోస్ట్ చేశాను. మీ సపోర్ట్ నాకు ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ని క్లియర్ గా మీ ముందు పెడతాను. కంప్లీట్ గా అది మీరు నాకు ఇచ్చిన సపోర్ట్, దాన్ని నిలబెట్టుకుందాం అని చెప్పని వచ్చిన ప్రయత్నం. అవి 2 రిక్వెస్ట్లు, 2 కన్సెప్ట్స్ మీ ముందు పెడతాను. ఈ వీడియోని కొంచెం లైక్ చేసి హైప్ చేయండి, కుదిరితే షేర్ చేయడానికి ట్రై చేయండి. మోటోలా ఖచ్చితంగా రెస్పాండ్ అవుతుంది. నాకు రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ తరుణ్. ఈ రోజు మనం వీడియోలో ఒక సీరియస్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మోటోలా Edge 50 ఫ్యూజన్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకి ఇది ఇంకా సీరియస్ మ్యాటర్ అని చెప్పొచ్చు. మోటో Edge 50 ఫ్యూజన్ కి Android 16 అప్డేట్ రోల్అవుట్ చేశారు. అది ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళకి మదర్ బోర్డ్ డెడ్ అవుతున్నాయి. అంటే ఫోన్ బ్రిక్ అయిపోయింది, ఫోన్ అసలు ఏం పనిచేయదు, ఆన్ అవ్వదు, ఆఫ్ అవ్వదు. మదర్ బోర్డ్ డెడ్ ఇష్యూస్. రెండో ప్రాబ్లం, ఫాస్ట్ ఛార్జింగ్ డిజేబుల్ అయిపోయింది. అరౌండ్ 50 to 60 minutes, అంటే ఒక గంట లోపల ఫుల్ ఛార్జ్ అవ్వాల్సిన ఫోన్ పావు గంట పెడితే 2% ఛార్జ్ అవ్వడం, 40 minutes పెడితే 7% ఛార్జ్ అవ్వడం, ఇలా ఫాస్ట్ ఛార్జింగ్ డిజేబుల్ అయిపోయింది. ఈ 2 మేజర్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు ట్విట్టర్ లో బాగా హల్చల్ చేస్తున్నాయి. 2 రోజుల క్రితమే నేను ఈ ట్వీట్స్ ను చూశాను. కాకపోతే మేబీ వాళ్ళ పర్టికులర్ డివైస్ లో ఇష్యూ అవుతుందేమో అని చెప్పని ఆ 2-3 ట్వీట్స్ నేను చూసి వదిలేసాను. బట్ ఈ రోజు నేను ర్యాండమ్ గా ట్విట్టర్ ఓపెన్ చేస్తే, ఎక్స్ ఓపెన్ చేస్తే మళ్ళీ లిస్ట్ అవుతున్నాయి మోటో Edge 50 ఫ్యూజన్ లో ఈ బ్రేక్ ఇష్యూస్, మదర్ బోర్డ్ డెడ్ ఇష్యూస్ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ సంబంధించినవి అన్ని స్క్రీన్ షాట్స్ తీసి గ్యాదర్ చేసి పెట్టుకున్నా. నాకు ఈ ఎంటైర్ సినారియో చూసిన తర్వాత ట్రస్ట్ ఇష్యూస్ మళ్ళీ స్టార్ట్ అయ్యింది. OnePlus లో ఆల్రెడీ డిస్ప్లే ఇష్యూస్, గ్రీన్ లైన్ ఇష్యూస్, మదర్ బోర్డ్ ఇష్యూస్, ఎంత జరగాలో అంత దరిద్రం జరిగింది. ఆల్మోస్ట్ నేనే అరౌండ్ 1 year వరకు OnePlus ఫోన్స్ నేను సజెస్ట్ చేయలేకపోయాను. ఆఫర్స్ వచ్చినప్పుడు కూడా పర్టికులర్ ఫోన్ బాగుంటుంది, కాకపోతే దానికి గ్రీన్ లైన్ వస్తే గ్యారంటీ ఇవ్వలేము అని నేనే చెప్పున్నా. ఇప్పుడు మోటోలా ఫోన్స్ అన్ని, అంటే ఇప్పుడు జరుగుతున్న ప్రైస్ హైకింగ్ మార్కెట్ చూసుకుంటే మోటోలా ఫోన్స్ కొంచెం వాల్యూ ఫర్ మనీ తీసుకొస్తున్నాయి. ఎగ్జాంపుల్ మోటో Edge 70 ఫ్యూజన్, మన ఫోన్ గురించి నేను చెప్పి చాలా పాజిటివ్ గా చెప్పాను. కేవలం కెమెరాలో ఉండే UI బగ్స్ తప్పించి మిగతా ఫోన్ అంతా చాలా బాగుంది అని చెప్పి. ఇప్పుడు ఆ ఫోన్ తీసుకోవచ్చా లేదా అని చెప్పని చాలా మంది క్వశ్చన్ మార్క్ పడిపోతుంది. 2 years ఇప్పుడు మోటో Edge 50 ఫ్యూజన్ లాంచ్ అయ్యి ఆల్మోస్ట్ 2 years అవుతుంది. ఫోన్ కొనుక్కొని 2 సంవత్సరాల తర్వాత అప్డేట్స్ వల్ల ఇలా ప్రాబ్లం వస్తే అసలు అతను ఎవరి దగ్గరికి వెళ్ళాలి? నేను ఇంకొకటి మీ ఇక్కడ స్క్రీన్ షాట్ వేస్తాను, ఒకసారి చెక్ చేయండి. మన పాత్ర ఏమీ లేకుండా, మనం ఏమీ చేయకుండా మదర్ బోర్డు లేదా డిస్ప్లేనో లేదా బ్యాటరీనో ఏదో ఒకటి పోయినాయి, అది ఖచ్చితంగా బ్రాండ్ రీప్లేస్ చేసి ఇవ్వాలి. దట్టు అప్డేట్ తర్వాతే జరుగుతుంది అండ్ ఒక్క యూజర్ కాదు మల్టిపుల్ యూజర్స్ కి జరుగుతుంది అన్నప్పుడు ఖచ్చితంగా బ్రాండ్ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని దాన్ని రెక్టిఫై చేసి, సామ్సంగ్ ఇలాంటి రీకాల్ చేసింది, పార్ట్స్ పోతే కొత్త పార్ట్స్ వేసేవడం లేకపోతే ఫోన్ రీప్లేస్ చేయడం ఇలా చేసింది. యాపిల్ ఇప్పటికీ చేసింది. మీ స్వలాభం లేకుండా డిస్ప్లే పోతే కొత్త డిస్ప్లే వేసి లేదా పీస్ టు పీస్ రీప్లేస్ చేసి యాపిల్ ఇప్పటికీ ఇచ్చింది. అందుకే వాటి రిప్యుటేషన్ ఆ రేంజ్ లో ఉంది. అలానే మోటోలాగా అయినా OnePlus అయినా వీళ్ళు డిస్కౌంట్లు, చెత్త డిస్కౌంట్లు ఇస్తున్నారు. 10%, 20%, 30% ఇలా డిస్కౌంట్లు ఇస్తారు. ఆ డిస్కౌంట్ లేకుండా రీప్లేస్ చేసి ఇవ్వాలి. అది ఐదర్ పార్ట్ అయినా కానీ ఫోన్ అయినా కానీ రీప్లేస్ చేసి ఇవ్వాలి. స్క్రీన్ షాట్ ఇక్కడ వేసాను, ఒకసారి చెక్ చేయండి. టచ్ ప్యానల్ ప్రైస్ ఎంత ఉంది? 5,600 రూపాయల వరకు ఉంది, 6 రూపాయలు తగ్గించి. మదర్ బోర్డ్ ఎంత ఉంది? 3 రూపాయలు తక్కువ, 17,100 ఉంది. అంటే దాదాపు 20,000 రూపాయలు. ఆ ఫోన్ మనకు ఇప్పుడు ఎంత వస్తుంది? మోటో Edge 60 ఫ్యూజన్ 20,000 రూపాయలకి వచ్చేస్తుంది. అలాంటిది వీళ్ళు మోటో Edge 50 ఫ్యూజన్, అంటే ఇప్పుడు మీ డేటా ఆల్రెడీ పోయినట్టే. ఆ లాస్ కాకుండా జస్ట్ మీరు బోర్డ్ రీప్లేస్ చేసుకోవాలనుకున్నా కానీ 20,000 రూపాయలు దాదాపు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సరే, Edge 50 ఫ్యూజన్ వరకు ఓకే తీసేద్దాం. Edge 60 ఫ్యూజన్, Edge 70 ఫ్యూజన్ ఇప్పుడు రైట్ నౌ రన్నింగ్ అవుతున్న ఫోన్స్ లో అర్జెంట్ గా వీళ్ళు ఇవ్వాల్సిన అప్డేట్ ఏంటి అంటే, కస్టమర్ యొక్క కన్సర్న్ లేకుండా, అంటే యూజర్ యొక్క కన్సర్న్ లేకుండా ఆటోమేటిక్ గా బ్యాక్గ్రౌండ్ లో అప్డేట్ ఇన్స్టాల్ అయిపోయింది మోటోలో ఫోన్స్ లో. ఇప్పుడు ఈ ఎవరెవరైతే మదర్ బోర్డులు పోగొట్టుకుని ఉన్నారో లేదా ఛార్జింగ్ ఇష్యూస్ వచ్చినారో వాళ్ళు అప్డేట్ చేసిన వాళ్ళు తక్కువ, ఆటోమేటిక్ గా అప్డేట్ అయిపోయిన వాళ్ళు ఎక్కువ. మోటోలా ఫోన్స్ లో బై డిఫాల్ట్ ఆటోమేటిక్ అప్డేట్స్ అనేవి ఆన్ లో ఉంటాయి, మనం ఆఫ్ చేసుకోవాలి. అండ్ కొన్నిసార్లు ఆఫ్ చేసుకున్న అప్డేట్స్ అవుతూ ఉంటాయి.
బై డిఫాల్ట్ ఇది ఆన్ తీసేసి ఆటోమేటిక్ అప్డేట్స్ స్ట్రిక్ట్ గా యూజర్ కి అప్పచెప్పేస్తే వాడు డిసైడ్ చేసుకుంటాడు కావాలా వద్దా అని చెప్పి. నేను మోటోలో మాత్రమే చెప్పట్లేదు, ఏ బ్రాండ్ కైనా ఆటోమేటిక్ అప్డేట్స్ ఆఫ్ చేసేసి గుడ్డిగా ఒక అప్డేట్ ఇన్స్టాల్ చేయమాకండి. దట్టు మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్ అసలు చేయొద్దు. ఎన్ని బగ్స్ కావాలో ఈ బ్రిక్ ఇష్యూస్, కెమెరా ఇష్యూస్, గ్రీన్ లైన్ ఇష్యూస్ ఇవన్నీ కూడా మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ లోనే వస్తూ ఉంటాయి. ఫస్ట్ అప్డేట్ రాగానే తపామని ఇన్స్టాల్ చేసేయకుండా వెయిట్ చేసి ఇన్స్టాగ్రామ్ లోను, ట్విట్టర్ లోను, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నింటిలో, ఈవెన్ యూట్యూబ్ అన్నింటిలో ఒకసారి చెక్ చేయండి. ఇష్యూస్ ఏమన్నా వచ్చాయా, ఇష్యూస్ వచ్చిన వాళ్ళు ఏమన్నా పోస్ట్ చేశారా, అసలు ఏ రకమైన ఇష్యూస్ వచ్చాయి అన్ని తెలుసుకొని వాటిని బ్రాండ్ రెస్పాండ్ అయ్యి రెక్టిఫై చేస్తుందా, రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుందా, ఆ అప్డేట్ని అక్కడితో వెనక్కి తీసేసుకొని ఫిక్స్ చేసి కొత్త అప్డేట్ ఏమన్నా ఇచ్చిందా, కొత్త అప్డేట్ చేసిన తర్వాత ఫోన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అందులో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా మొత్తం చెక్ చేసుకున్నాం. ఒక 4 రోజులు 2 నెలల్లో పట్టిద్ది. కంగారే ఉంది. ఫోన్ డేటా పోగొట్టుకొని లేదా ఫోన్ పోగొట్టుకునే కంటే ఒక 2 నెలలు వెయిట్ చేయడం బెటర్ కదా. సో అప్డేట్స్ ఎప్పుడు కూడా హడావిడిగా అప్డేట్స్ చేయమాకండి. కొంచెం వెయిట్ చేసి ఇష్యూస్ అన్ని తెలుసుకొని అప్పుడు చేయండి. నేను ఈ రోజు వీడియో రికార్డ్ చేస్తాను, సేమ్ డే పోస్ట్ చేస్తాను. నేను డిలే చేయను ఈ వీడియోని. ఇష్యూ స్టార్ట్ అయిన 3వ రోజు నేను ఈ వీడియోని చేస్తున్నాను. నేను అందుకే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీ ముందుకి ఈ ఇష్యూని తీసుకురావాలని చెప్పి తీసుకొస్తున్నాను. అండ్ నా 100% నేనేం మాట్లాడాలనుకున్నాను అదంతా మాట్లాడేశాను. 3 విషయాలు. ఒకటి, మోటోరోలా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, అది ప్రైమరీ థింగ్. అండ్ మీలో ఎంతమంది Android 16 అప్డేట్ చేసిన తర్వాత Moto Edge 50 ఫ్యూజన్స్ డెడ్ అయ్యాయో నా కమెంట్ సెక్షన్ లో తెలియజేయడానికి ట్రై చేయండి, అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ రెండోది, బై డిఫాల్ట్ వచ్చే ఆటోమేటిక్ అప్డేట్స్ ఆపాలి. మేజర్ గా ఈ 2. మూడోది, ఈ ఆప్షనల్ బట్ ఇస్తే చాలా బాగుంటుంది. కొంత ట్రస్ట్ ఇప్పుడు కోల్పోయి ఉన్నారు కాబట్టి ఇప్పుడు Moto Edge 60 ఫ్యూజన్, Edge 70 ఫ్యూజన్ కొనుక్కునే వాళ్ళకి అష్యూరెన్స్ ఇవ్వాలి. OnePlus వాళ్ళు ఎలా అయితే లైఫ్ టైం గ్రీన్ లైన్ వారంటీ ఇచ్చారో అలాగే మేము కూడా మదర్ బోర్డ్ వారంటీ ఇస్తాము. ఆర్ అప్డేట్ వల్ల ఏ పార్ట్ పోతే ఆ పార్ట్ మేము తీసుకొచ్చి ఇస్తాము. ఇలాంటి అప్డేట్ ఇంక రాదు అని చెప్పని ఒక అష్యూరెన్స్ ఇస్తే Edge 60 ఫ్యూజన్, Edge 70 ఫ్యూజన్ ధైర్యంగా మీరు కొనుక్కోగలుగుతారు, ధైర్యంగా మేము సజెస్ట్ చేయగలుగుతాం. ఈ 3 నా నుంచి వచ్చే మేజర్ 3 రిక్వెస్ట్లు. అండ్ ఒకవేళ మోటోలో నిజంగా ఇనిషియేట్ తీసుకుంటే నేను ఈ రోజు ఎలా అయితే వాళ్ళని బ్లేమ్ చేస్తా ఒక వీడియో చేశాను అంతే కరెక్ట్ గా మళ్ళీ మోటోలో రెక్టిఫై చేసుకుంది అని చెప్పి కూడా ఇంకొక వీడియో చేస్తా. చూద్దాం ఏం జరుగుతుందని. మరి ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ముఖ్యంగా ఈ వీడియోని హైప్ చేయండి. హైప్ ఈ వీడియో చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా హైప్ చేయండి. అండ్ మన ఛానల్ కొత్తగా వచ్చి ఫస్ట్ టైం కాంటెంట్ చూసినట్లయితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. ది బెస్ట్ క్వాలిటీ, ఆనెస్ట్ అండ్ జెన్యూన్ కాంటెంట్ మన ఛానల్లో పోస్ట్ చేస్తూనే ఉంటాం. నాది గ్యారంటీ. మనం 3 lakhs సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాం. కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటే దాన్ని తీసి చూతారు. సైనింగ్ ఆఫ్ నో ఫ్రెండ్స్. జై హింద్.